ఇంకో దానికి కూడా సమాధానం చెప్పాలి నేను. ఈరోజు జగిత్యాలలో మీరు ఏదో హ్యాష్ స్టేషన్ చేశారు పెట్రోల్ దానికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి ఎవరు ఆయన ఆ ఎమ్మెల్యే ఎవరు ఆయన పేరు ఎవరు సంజయ్ కుమార్ చేస్తే ఆర్టీసీ డ్రైవర్ బస్సులో వెళ్తా దీని మీద కాదు ముందు వడ్లకు వేరే ఇతర పంటలు మక్కలు దాని మీద కూడా జరుగుతున్న దాని మీద మీరు మాట్లాడాలంటే ఉద్యోగం బీకేశారు. ఏం ప్రభుత్వం నడుపుతున్నారండి సార్? అయితే ఒకటి సార్, ప్రభుత్వ ప్రశ్నించడానికి వేదికలు ఉంటాయి. ప్రశ్నించడానికి ఆయన సామాన్యుడు కాదు, ఆయన సామాన్యుడు కాదు, మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రభుత్వం అక్కడ బాధ్యతగా పనిచేస్తుంది. ఆయన ప్రభుత్వ ఉద్యోగం తీసేస్తారా? నీగో సార్, సీఎం మాత్రం ప్రైవేట్ కాలేజీలు హాస్పిటల్ ఓపెన్ చేసుకోవచ్చు సార్. ఈ సినిమా థియేటర్ ఓపెన్ చేయొచ్చు. అరే ఇది భలే ఉంది. ఓపెన్ చేయడానికి ఒక్క నిమిషం మీరు ప్రశ్న అడిగి నేను సమాధానం చెప్పనియాలి. నన్ను ఏమంటున్నా, ఆయన ప్రభుత్వ ఉద్యోగి, ఆయన చెప్పాల్సిన వేదిక వేరుంటది. ఎమ్మెల్యే కూడా ప్రభుత్వ ఉద్యోగి, ఆయన చెప్పాల్సిన వేదిక వేరుంటది. స్పీకర్ వాళ్ళని సస్పెండ్ చేసేది ఉండే. ఎవరిని ఎమ్మెల్యేలు ఏం చేశారు? ఒక్క నిమిషము, నేను ఈరోజు ఏదో ఒక్క నిమిషం సార్, ఫిరాయింపు చేసిరని ఎవరు మాట్లాడొద్దు నా దగ్గర. ఎందుకు అంటే ఒక్క నిమిషం, ఇగో నేను అంటే ఈ వ్యక్తి ఫోటో నేను బయటకు చూపెట్టాను. ఈయన నా సమక్షంలోనే పార్టీలు జాయిన్ అయ్యారు. ఈయన కేసిన కండువ ఎట్లని చూసారు కదా మీరు, గుర్తుందా? ఇట్లాంటి గుర్తున్నటువంటి కండువ ఏ ఎమ్మెల్యే మీద వేస్తే చెప్పు, నేను మాట్లాడతా. అదేలే సంసారం చేసినాం కానీ ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడుకోండి. అది మీరు వచ్చి అది స్పీకర్ సమర్థించేది ఏం లేదు, మన హద్దులు దాటి ఎప్పుడు ప్రవర్తించవచ్చు. అర్థమైందా? కడుపు కాలుతుంది. ఆయన ప్రశ్న ఎప్పుడు అడగాలి తెలుసా? ఆ సీట్లకి వెళ్ళి దిగినాక ఆ యూనిఫామ్ ఇప్పేసినాక అడిగేది ఉండే. ఏమన్నాడు? నువ్వు తప్ప కరెక్టే కాదు, తప్పు మాట్లాడండి సార్, 100% తప్పే మాట్లాడండి. ఎందుకు చెప్పాలి? కాదు, కొవ్వెక్కి మాట్లాడండి. మీరు ఒప్పుకోకపోవచ్చు, నిజాలు వినడానికి ధైర్యం ఉండాలి. నిజం చెప్పు మరి. గత 10 సంవత్సరాల కన్నా ఈసారి ఈ ప్రభుత్వము అత్యధికంగా ఒడ్లు రికార్డులో కొన్నాం మేము. ఈ రోజు కూడా రాజగోపాల్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడుతున్నాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు రైతుల పక్షాన నిలబడుతున్నారు. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రోజు రివ్యూ చేస్తున్నారు. మరి ఇంకా ఏంది నువ్వు మాట్లాడాల్సిన పద్ధతి ఏంది? నువ్వు మాట్లాడేది ఏంది? వడ్ల గురించి ప్రభుత్వ ఉద్యోగి వ్యవసాయం చేసుకోవచ్చని చట్టం కూడా ఉంది. చేయొచ్చు కడుపు కాదు. ఇంకోటి ప్రభుత్వ ఉద్యోగం కంటే ముందు ఆయన ఒక రైతు అండి. ఎవరు? రైతు కాదు, ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే వ్యవసాయ ఆదాయం అనుమతించబడింది. వ్యవసాయ ఆదాయం అనుమతించబడింది. వాళ్ళకు కొమ్మెక్కిందంటారా మీరు? 100% మీకు ప్రభుత్వాలకు, మీ మంత్రులకు కన్ను మీరు గారకుండా అవినీతి సొమ్ముతోటి ఉన్నారు. చిత్రాలు మీ ముఖ్యమంత్రి ఎందుకు చెప్పాలన్నా? మీరు మీ ముఖ్యమంత్రికి తెలిసింది. చేస్తున్న తర్వాత
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి చాలా Yes, మంది ప్రజల గురించి ఇట్లాంటి మాట్లాడితే మాటలు BRS వస్తారు, CPI వస్తారు. 100% తప్పు ఇది. ఒకటి సామిల్ గారు 100% తప్పు. మీరు విత్డ్రా ఎందుకు చేసుకోవాల్సింది withdraw చేసుకుంటారు? విత్డ్రా మీరు చేసుకోవాల్సిందే ఇష్టానికి ప్రభుత్వం మీద మాట్లాడుతుంటే విత్డ్రా withdraw చేసుకోవాల్సిందే చేసుకుంటామా? రైతులను కొవ్వెక్కి రైతుల విషయంలో మాట్లాడలే. తప్పుగా సార్ తప్పుగా డైవర్ట్ చేయొద్దు. నేను రైతును అనలేదు. వ్యవసాయం నేను చేస్తే రైతును తెలుస్తుంది తప్పుగా మీకు డైవర్ట్ పంట చేయొద్దు. మీకు తప్పుగా పంట డైవర్ట్ వాల్యూ చేయొద్దు. తెలుస్తుంది తప్పుగా మీకు డైవర్ట్ చేయొద్దు. పంట విలువ ఎవరి తెలుస్తుంది ఉద్యోగంలోకి వెళ్ళి మీకు సస్పెండ్ వ్యవసాయ రైతులు వ్యవసాయ రైతు రైతులు విలువ సస్పెండ్ తెలుస్తుంది. చేసి అంటున్నా. మీకు వ్యవసాయ రైతు కాదు. రైతు వ్యవసాయ సస్పెండ్ విలువ చేస్తా. తెలియదు. అన్నం మెతుకు విలువ తెలియదు వీళ్ళకు. రైతు సస్పెండ్ వీళ్ళకు అన్నం మెతుకు విలువ తెలియదు. తప్పుగా ప్రమోట్ చేయాలి. రైతు విలువ తెలియదు. BRS పార్టీ మీద ప్రేమ ఈ ఉంటే పార్టీ తీరే ఎంత? చూపించుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ మీకు పార్టీ BRS మీద కాదు. ప్రేమ ఉంటే చూపించుకోవచ్చు. పార్టీలు నా కాదు. ముందు చూపెట్టదు ఇవన్నీ. పార్టీలు కాదు. ఇవన్నీ నా ముందు ప్రశ్నిస్తే చూపెట్టదు. ప్రశ్నిస్తే ఆయన BRS ప్రజల- అనడు. ఆయన ప్రశ్నిస్తే ప్రజల పక్షాన BRS అనడు. మాట్లాడలేదు. చేతగాక ఆయన ఆన్సర్లు సొంతంగా చెప్పలేక. మాట్లాడిండు. చేతగాక అనవసరంగా ఆన్సర్లు మాట్లాడిండు. చెప్పలేక. ఆయన రైతు పార్టీల కాదు. రంగులు ఆయన వస్తాయి. రైతు ఆన్సర్ రైతు చెప్పగలగాలి. ఈ రోజు ఆన్సర్ మేము చెప్పాలి గత 10 చెప్పండి. సంవత్సరాల మీకు కన్నా ఆన్సర్ ఈ చెప్పరాదని రోజు మేము చెప్పండి. అత్యధికమైన మీకు చోట్ల ఆన్సర్ ఉన్నాము. చెప్పగలని మేము చెప్పండి. రైతుల కోసం పోరాడుతున్నాము. మీరా? రైతుల కోసం నవ్వుతారని చూస్తే మీరు రైతు కోసం పోరాడుతున్నాము. ఉన్నారంటే. గతంలో నవ్వుతారు. తాళం తీసేశారు. మేము తాళంతో సాగు అంటున్నాము. గతంలో గన్ని చాలా వేలు తీయలేదు. సార్లు. మేము గన్ని వేలు ఇస్తున్నాము. చాలా ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? చాలా సార్లు కాంగ్రెస్ కి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు చాలా సార్లు వీళ్ళని ప్రశ్నించారు. వాళ్ళని ఎవరిని ఏమనలే. కానీ ఈయన ఏం చేయడు కాబట్టి అర్భకుడు కదా. ఈయన ఏం చేయడు కాబట్టి నిస్సహాయుడు. నిస్సహాయుడు. సార్ బలిసిండట, ఏ ఆయనకు ప్రభుత్వ బలిసిండట. ఉద్యోగి అయినా ప్రభుత్వానికి కట్టుబడి ఉండాలి. అరే. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా కట్టుబడి ఉండాలి. మీకు నచ్చకపోతే మరి ప్రభుత్వం ప్రశ్నించొద్దా? వెళ్ళిపో. లేదు, మీ మంత్రులు తిరగబడి రాయొచ్చు. మీ మంత్రులు తిరగబడి రాయొచ్చు. చెప్పితే వినకుంటే ఆయన మీద రాష్ట్ర కథనాలు చేయొచ్చు. 5 సంవత్సరాలు మీ మంత్రులు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. మీ మంత్రులు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. వాళ్ళని వాళ్ళు చెప్పిన మాట వినకుంటే వాళ్ళ మీద రాష్ట్ర కథనాలు తప్పు చేయొచ్చు. జరిగిందేముంది? ఎవరు చేసినా తప్పే. రాసలీల కథనాలు చేస్తారు వీళ్ళ మాట వినకపోతే. నిజంగా ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే నిజంగా ఇప్పుడు ఆయన అదే ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఒక రైతులని ఒక డ్రైవర్ని నేను అడిగాడు. సో దానికి సంబంధించి మేము ఏమన్నా అది బీఆర్ఎస్ పార్టీలు చెప్పాలి. మాకేం సంబంధం లేదు. చెప్తానండి. మీరు మిమ్మల్ని వీళ్ళు- అడిగారు. ఇచ్చేయండి, పాలన ఇచ్చేసేయండి వాళ్ళకు. హలో సార్ ఒక్క నిమిషం. ఇంకోటి ఆల్రెడీ ప్రజల్లో ఉన్నారు వాళ్ళే. సార్ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. అది ఒక్కసారి ఆర్టీసీ ఉద్యోగులు మొన్న ధర్నా చేసినప్పుడు కూడా ఒక అమ్మాయి ఇలాగే పేరు చెప్పొచ్చు కానీ వద్దులే. ఆ అమ్మాయి ఇలాగే ప్రశ్నించి మన దాంట్లో బయట ఇచ్చినందుకు దాదాపు 10 లక్షల మంది చూశారు ఆ బయట. తెల్లారి ఉద్యోగం పీకేశారు అమ్మాయి. ఆ పిల్ల అప్పుడేంది అండి డబ్బు దానం చేసినప్పుడు దానం చేస్తే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని తీసుకురావద్దు. భిక్షాటన చేసినప్పుడు డబ్బులు వేసినప్పుడు భిక్షాటన చేస్తే డబ్బు అమ్మాయి ఆత్మహత్య చేయించారు మీరు. అచ్చా రాజకీయాలు, వాణిజ్య రాజకీయాలు. రాజకీయాల్లో నిజాలు ఒప్పుకోవాల్సిందే. మీరు మీ రేవంత్ రెడ్డికి జీతం చేసుకోండి. మీరు రేవంత్ రెడ్డికి బదిలీ చేసుకోండి, గుడి కట్టుకోండి. మీ ఇంట్లో కట్టుకో, మీ ఇంట్లో కట్టుకో. రేవంత్ రెడ్డికి గుడి కట్టుకుంటే ఇక్కడ బదిలీ చేస్తాను కాదు. నిజాలు ప్రజల వైపు మాట్లాడాలి. ధైర్యం ఉందా మీకు? మీరు గుడి కట్టుకోండి మీ ఇంట్లో, కానీ ఇక్కడ నుంచి భజన చేయకండి. ప్రజల వైపు మాట్లాడండి. ప్రజల గురించి మాట్లాడండి. మీ ప్రజల గురించి మాట్లాడండి. భిక్షనరీ చేస్తే భిక్ష చేస్తే వడ్ల తాలూకు ఈ రోజు నిరుద్యోగులు భిక్షాటన చేస్తే అమ్మాయి డబ్బులు వేసిందని ఆమెను వేధిస్తే ఆత్మహత్య చేసుకుంది. ఇంతవరకు కేసు లేదు దాని మీద. 10 ఏళ్ళ వడ్ల తాలూకు లెక్కలు ఈ రోజు ఉన్నటువంటి లెక్కలు చూద్దాం. సామిల్ గారు గట్టిగా నోరు గట్టిగా కాదు, మీరు ఇష్టానికి కాంగ్రెస్ పార్టీ మీద ఉట్టిగా కృత్రిమమైనటువంటి ఆరోపణలు చేస్తే మీకు ఆన్సర్ లేదు, డబ్బు లేదని చెప్పండి. మీ దగ్గర ఆన్సర్ లేదని చెప్పండి. మీ దగ్గర ఆన్సర్ లేదు. మీ దగ్గర ఆన్సర్ లేదు. నేను కూడా కొడతా. నేను కూడా రెండు సార్లు కొడతా. అది లెక్క కాదు కదా. ఎవరు వస్తారో రాండి అంటే లెక్కలతో వస్తారు. రాండి, ఎవరు వస్తారు రాండి చూద్దాం. మీకు ఆన్సర్ లేదని చెప్పండి. లెక్కలు తీసుకొని వస్తా. మీరు ఎవరు వస్తారో రాండి నా ముందరికి. మీరు కొన్నారు కొనలేదా? కొనలేదు మనం ఎవరంటే బ్రహ్మాండం కొన్నారు. మరి పైసలు ఇస్తాం. కొన్నప్పుడు మీరు ఆరోపణ చేస్తాం ప్రభుత్వం మీద. బీయింగ్ నువ్వు ఒక బాధ్యతగా ఉండి ఎవరు నేనా? మరి అయ్యారా? అడగరా? ప్రశ్నలు అడగొద్దు. ప్రశ్న అడిగితే కేసులు వేస్తారు. ఒక డ్రైవరు చూడండి. ప్రశ్నకి సమాధానం ఇది చూడండి ఏం చెప్తుందో. ప్రభుత్వ ఉద్యోగం వ్యవసాయ అనుమతి ఉంటుంది. వ్యవసాయ ఆదాయం కాలిపోతుంది. 3 నెలలు కష్టం చేస్తే ధరలు లేకుండా పెట్రోల్ ధర పెంచేటట్టు
రెండు కలిపి ఆయనకు కాంగ్రెస్ ఒకటి పార్టీ పైన ఒకటి మీరు ఒకటి వ్యతిరేకతను ఒకటి కృత్రిమంగా మీ- సృష్టించాలని మరి చూస్తున్నారు. సమాధానం రవి ఇవ్వండి. గారు, రవి గారు, రవి గారు, రవి గారు, వాళ్ళ దగ్గర సమాధానం లేదండి. వాళ్ళ దగ్గర సమాధానం లేదండి. వారు బుల్డోజర్లే, వాళ్ళు బుల్డోజే ఉంటది వాళ్ళ దగ్గర. అవన్నీ నడవవు అంటున్నా. కదా. అవన్నీ నడవవు. నడిచేయి అవన్నీ ప్రజలు నడవవు. చూసుకుంటారు మనం మీరు కాదు సార్, చూసుకోవచ్చు. బరాబర్ చూస్తారు ఆ, ప్రజలు. రైట్. బరాబర్ ప్రజలు చూస్తారు. ఉన్నారు, వాస్తవాలు ఇక్కడ తెలుస్తున్నాయి. సార్, ఆడ ఇక్కడ చూస్తే కామెంట్లు చూస్తారు, తెలుస్తూనే ఉంటాయి. ఇంట్లో కూర్చున్నారు. అర్థమైందా? రెండు అసందర్భమైనటువంటి ఏ విషయాలను సందర్భం? మీరు క్రోడీకరించి ఇక్కడ దీన్ని తీసుకొచ్చి రైతులకు ముడిపెట్టి ఆయన రైతు రైతు- కాదా, ఈయన రైతే రైతు కాదా? మరి. ఆయన రైతు రైతు విషయం పక్కన ప్రశ్న పెట్టి. రైతు కాదు, రైతు సామాన్యుడు మాట్లాడి- అడిగాడు. సామాన్యుడు అడిగాడు ఆయన సామాన్యుడు కాదంటుంటే మళ్ళీ ఎట్లా అడగొచ్చు కదా అంటున్నా. ఎందుకు అడగడు? ఆయన ఓటు అయ్యాడు అంటున్నా. అవును మరి. ఆయన ఓటు అయ్యాడా అంటున్నా. అడుగుద్దా? నువ్వు ఓటు అయ్యాడా? ఓటు అడగడా? ఓటు అయ్యాడా? ఓటు అయ్యాడా? ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రైవేట్ కాలేజీలు ఓపెన్ చేస్తాడు, హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు, 5 బ్రాంచులు 100 బ్రాంచులు కావాలని కోరుకుంటాడు. మీరు అంటే ప్రశ్నించడం అంటే ప్రశ్నించొద్దు. ప్రశ్నించడం అంటే మీరు అధికారం ఉన్నప్పుడు మరి ఎవరు మీరు అధికారం ప్రశ్నించడం ఉండి తప్పు కాదు, ప్రశ్నించే విధానం తప్పు. వినండి. మీరు ఖచ్చితంగా ప్రశ్న అడగాలి. మీరు చర్యలు తీసుకునే విధానం తప్పు. సార్, మీరు అదే చర్యలు తీసుకునే విధానం తప్పు అని కనుక, చెప్తున్నాం. సార్, ఒకవేళ మీరు చర్యలు కాంగ్రెస్ తీసుకునే పార్టీ విధానం కనుక తప్పు. దేశంలో- కడుపుకొడతారా? సార్, ప్రశ్నించకూడదు, వాళ్ళే ఉండకూడదు అంటే ఈ రోజు ఈ దేశంలో బీజేపీ ఉండేది కాదు, తృణమూల్ కాంగ్రెస్ ఉండేది కాదు, టీఆర్ఎస్ ఉండేది కాదు, డిఎంకే ఉండేది కాదు, అన్నాడీఎంకే ఉండేది కాదు. మేము అంటలేదు అన్నమాట. సమాజ్వాదీ మీరే పార్టీ అన్నారు ఉండేది ప్రశ్నించొద్దని. కాదు. నేనేమంటలే, మరి మీరేమన్నారు? ప్రశ్నలు అడగాలి. మరి ఖచ్చితంగా ప్రజాస్వామ్య ఇప్పుడు దేశంలో గొడవ ఎందుకు ప్రశ్నించొద్దని ప్రతిపక్షం ఉండాలి. అన్నారు? కానీ పార్టీలు అంటగట్టాలి. అడిగే విధానం తప్పు అంటున్నా. మీ విధానాన్ని మీరు ఎలా మాట్లాడాలో మీ మీరే విధానం చెప్తాం. గురించి చెప్తున్నా. మీరేం మాట్లాడాలో మీరే విధానము, ప్రశ్నించాలో మీరే విధానం చెప్తాం. గురించి చెప్తున్నా స్క్రిప్ట్ నేను. ఇస్తాం, దాని ప్రకారం చేయండి ఏది మీరే. స్క్రిప్ట్? ఒక విధానం అంటే మనిషి జీవించే విధానం రైట్. సృష్టించాడు. రైట్. అదే సరే, ఇట్లా ఓకే. మాట్లాడతారు. ఇప్పుడు రెండు ఈ అసలు రాష్ట్రంలో- విషయాలను ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్లే వార్తలు అవుతున్నాయి. ప్రేమతోని వాళ్ళు మీరు ప్రసారాలు కాంగ్రెస్ చేస్తున్న పార్టీని వార్తలు బదనాం అవుతున్నాయి. మీరు కూడా చేయాలనుకుంటున్నారు. మాట్లాడితే మనం చేయాలి. అడగబోతున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీని కృత్రిమంగా బదనాం చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని మేము మీకు ఒకటే- టీఆర్ఎస్ మీద అది ఎవరు ఎవరు చేయాల్సిన అవసరం లేదు. మీ పార్టీని మీరే చూసుకోవచ్చు. చేసుకుంటారు. మాకేం ఎవరు బాధ్యత అవసరం లేదు లేదు. అంటున్నా. కాంగ్రెస్ మీరు పార్టీని మీరు టీఆర్ఎస్ బదనాం పార్టీకి చేసుకుంటారు. సంబంధించినటువంటి ప్రేమ మీకుంటే మీరు చూసుకోవచ్చు. రైట్. వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తే మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మీకు ఏదో పదవులు ఇస్తారనుకుంటారేమో. అవన్నీ ఉంటే పగటి కళ్ళగా మిగిలిపోతాయి. అవన్నీ ఏం జరగవు సార్. సరే, 10 ఏళ్ళు 10 ఉన్నప్పుడే గత వాళ్ళు 10 ఏళ్ళు మిమ్మల్ని ఏం ఇచ్చి చేయలేదు. ఇస్తారులేండి. 10 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు మిమ్మల్ని ఏం సామిల్ గారు, చేయలేదు. సామిల్ గారు. 15 సంవత్సరాల తర్వాత సామిల్ గారు ఏదో ఒక్క చేస్తారని నిమిషం అనుకోవద్దు మీరు. ఒక్క నిమిషం. సామిల్ గారు ఆయన ఏదో పొగిడాడు కదా మా మీద మా మైండ్ చూపించకండి. అది ఎందుకు లేదు. మీరు అంత విజ్ఞులని అట్లా కాదు. మమ్మల్ని మీరు- మీ వాక్చాతుర్యంతో మమ్మల్ని కాదు, కట్టడి రెండు ప్రశ్న అసందర్భమైనటువంటి విషయాలలో అసందర్భమైన మీరు కాంగ్రెస్ పార్టీని కృత్రిమంగా అనవసరమైన సందర్భం కాదు కానీ సరే ఓకే వ్యతిరేకంగా అంటున్నా. సరే ఓకే సార్, ఒక నిమిషం. ఒక నిజం ఒప్పుకోమనండి. ఆ. ఇప్పుడు అది ఏం ఒప్పుకోరు. పక్కన గానీ, ఇప్పుడు మంచిదైతే ఒప్పుకుంటారు. కళ్ళాలలో వడ్లు ఉన్నాయా, పంట ఉన్నదా, ఉంది. వానకు దడుస్తుందా లేదా చెప్పమని. ఉంది ఉంది, వాళ్ళు ఉంది ఒప్పుకున్నారు. ఉంది కేంద్రం ఉంది. ఆ- నడుస్తుంది. అంటే అందుకే డ్రైవర్ నిన్ననే చెప్పింది రివ్యూ నిజం. చేసింది. సార్, సార్, అందుకే నిన్ననే ఆ రివ్యూ డ్రైవర్ చెప్పింది జరిగింది. నిజం. ఆయన చెప్పింది నిజం. అరే అదే కొంటలేదనే అబద్ధము. నిజం సార్, కాదు విషయం పక్కన నిజం పెడితే సార్ ఇక. అడిగినందుకు ఉద్యోగం తీసేయాలని సార్ అనిపిస్తుంది. తప్పుగా అడగదు. సార్ తప్పుగా మాట్లాడద్దు. తప్పది. తప్పుగా మాట్లాడద్దు. నిజమే, అడగొద్దు, తప్పది. ఓకే తప్పు. మీ పార్టీ విధానం అది ఈ పార్టీ విధానం స్పష్టంగా కొనకపోతే తప్పు, కొంటున్నాము. కొనకపోతే తప్పు, కొంటే ఎందుకు కొంటున్నాము. సార్ అన్ని ఓవర్ నైట్ లా జరగవు సార్. ఒకటే రోజు మొత్తం ఎత్తుకొని పోతారు. 3 నెలలు అవుతుంది, ఇంకా 3 నెలలు పడుతుంది. సార్, ఒకటే సార్ కేవలం ఈ 3 నెలలే ఆడ బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు Right. దాదాపు 8 నెలలుగా ఉండే అందుకే పార్టీని మార్చిరండి. Thank you. అవును మరి అందుకే మేము థ్యాంక్ యూ సామిల్ గారు సార్ థ్యాంక్ అందుకే యూ మేము సరే, రైట్. బట్టలు నాకు అసలు కొంటున్నాం మేము. రైట్ ఆయన అడగను సార్ సార్ ఫైనల్ చెప్పండి ఒక 2 minutes లో చెప్పండి విషయం వదిలేండి ఇంకా విషయం లాస్ట్ విషయం సార్ ఇవన్నీ అది కూడా పార్టీలు- వాళ్ళకు కుదరదు ఒకటి, అంతే ప్రమోషన్ అన్న మళ్ళీ మీ కౌంటర్ చేయకండి ప్రశాంతం క్లోజ్ చేస్తాం.